డైలీ టేస్ట్ ది డైలీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే 139 లొకేషన్స్ లో దాదాపుగా 407 పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఏదైతే జూబ్లీహిల్స్ కి సంబంధించిన ఓటర్ల సంఖ్య చూస్తే మాత్రం 4,01,386 ఓటర్లు ఉన్నారు. ప్రజెంట్ ఈ ఓటర్కి సంబంధించి కూడా అందరికి కూడా ఓటర్ స్లిప్లను ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ పంపిణీ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రచార పర్వం ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ప్రధానంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఒకసారి మనం ఏర్పాట్లను పరిశీలిస్తే మాత్రం క్యూ లైన్ పద్ధతిని ఏదైతే మెయింటైన్ చేయడానికి ఎన్సీసీ సపోర్ట్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా సెల్ ఫోన్ డిపాజిట్ కి సంబంధించి కూడా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉంటే దాదాపుగా 101 ఓట్లకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం ఏదైతే 4 పోలింగ్ బ్యాలెట్లను ఏదైతే ఈవీఎం బ్యాలెట్స్ కూడా సిద్ధం చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి కూడా ఈ యొక్క 407 పోలింగ్ కేంద్రాలలో దాదాపుగా 226 పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలుగా గుర్తించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. కేవలం లోకల్ పోలీసుల బలగాలను కూడా ప్రత్యేకంగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం ఓవరాల్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ సిబ్బంది చూస్తే మాత్రం 2060 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా అయితే పోలింగ్ సిబ్బంది కాకుండా ఇతర సిబ్బందికి సంబంధించి పోలింగ్ కి సంబంధించి ఆల్టర్నేట్ గా పనిచేసినటువంటి సిబ్బంది మరొక 3000 మంది అని కూడా చెప్పాలి. దాదాపుగా 5000 మంది వరకు కూడా ఈ పోలింగ్ కి సంబంధించి పనిచేస్తున్నారని కూడా మనం ప్రత్యేకంగా చెప్పాలి. దాదాపుగా 7 డివిజన్లో జరిగినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి నిన్న రాత్రనే ఎన్నికల సామాగ్రితో పాటుగా పోలింగ్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. 6:30కు ఈ మాక్ పోలింగ్ ను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరొక కొన్ని నిమిషాల్లోనే ఏదైతే ఓటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. ఓటింగ్ కోసం వచ్చేటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఓటర్ స్లిప్ తో పాటుగా ఖచ్చితంగా ఐడి కార్డ్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వ గుర్తింపుకు సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏది ఉన్నా కూడా వాటిని తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలనేది కూడా ఏదైతే ఎన్నికల అధికారులు చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. ఒకసారి పోలీస్ సిబ్బంది ఈసారి ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, పోలింగ్ కేంద్రాల వద్ద నిర్వహించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి చూస్తే మాత్రం 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ కేంద్రాల వద్ద. దాంతో పాటుగా ఏదైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చేటటువంటి పోలింగ్ ఏదైతే ఓటర్లు ఉంటారో వారికి ఉన్నటువంటి ఫోన్స్ ని డిపాజిట్ చేయడానికి ప్రత్యేకంగా డిపాజిట్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా డ్రోన్ సిస్టమ్ ద్వారా దాదాపుగా 139 సెంటర్లలో డ్రోన్ సిస్టమ్ ద్వారా కూడా ఏదైతే మానిటరింగ్ చేస్తా ఉన్నారో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే స్పందించే విధంగా ఈ డ్రోన్ ద్వారా ప్రతి ఒక్కటి రికార్డింగ్ చేయడానికి కూడా అటు పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈసారి ఈ యొక్క డ్రోన్ సిస్టమ్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 407 ఏదైతే పోలింగ్ సెంటర్స్ ఉన్నాయో ప్రతి చోట కూడా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు, వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కి సంబంధించి చూస్తే మాత్రం 45 ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్ పనిచేస్తా ఉన్నాయి. దాంతో పాటుగా సర్వేలెన్స్ టీమ్స్ 45 పనిచేస్తా ఉన్నాయి. 4 వీడియో సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఓటర్లపై అయినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటింగ్ వేయడానికి వచ్చేటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో పెద్ద సంఖ్యలో తల్లి రావాలని, వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ఎలక్షన్ కమిషన్ కోరినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఎప్పుడు కూడా ఏదైతే హైదరాబాద్ నగరం కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా 50% మించి కూడా ఏదైతే ఓటింగ్ అనేది నమోదు కావడం లేదు. అటు జూబ్లీహిల్స్ కి సంబంధించి కూడా ఇప్పటి వరకు 50% పైగా కూడా ఓటింగ్ అనేది ముగిసినటువంటి దాఖలాలు లేవు. గత సంవత్సరం ఏదైతే గత ఎన్నికల్లో దాదాపుగా 50% మేర నమోదైంది. అంతకుముందు 45%, 2018లో ఏదైతే దాదాపుగా 50% వరకు కూడా ఓటింగ్ నమోదైనటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం అభ్యర్థుల సంఖ్య చూస్తే మాత్రం 58 మంది అభ్యర్థులు ఉండగా వంశీకృష్ణ అంటే 2009లో 52% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత తగ్గుతూ వస్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా మళ్ళీ 52% దాటిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. అంటే ఈసారి దాటే అవకాశాలు ఉన్నాయా?
అది ముందు నుంచి కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించి కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కూడా చూస్తే మాత్రం పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది. ఈసారి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్ళినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీరు ఓటు హక్కును వినియోగించుకొని ఓటింగ్ శాతాన్ని పెంచండి అనేది కూడా అటు ప్రజలకు విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రత్యేకంగా ఈసారి కనుక ఓటింగ్ శాతం కనుక పెరిగితే మాత్రం ఖచ్చితంగా ఏ పార్టీకి లబ్ధి జరుగుతుంది అనేది కూడా కొంచెం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాము ఎన్నికలకు సంబంధించి ఎక్కడ కూడా 52% పైగా మించినటువంటి దాఖలాలు అయితే లేవని కూడా మనం చెప్పాలి. దాదాపుగా 52% మేరకు కూడా మించినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ వీటన్నిటికీ సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఓటింగ్ నమోదుకి సంబంధించి కూడా కొత్తగా ఎవరైనా ఓటు వేయడానికి వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఓటర్ నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంతో పాటుగా ఇతర అనేక కార్యక్రమాలను కూడా ఓటింగ్ శాతంని పెంచడానికి కూడా ప్రత్యేకంగా ఏదైతే అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతో పాటుగా ప్రధానంగా ప్రజల్లో కూడా చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉంది. చైతన్యంతో ముందుకు వచ్చి అటు ఓటు వేయాల్సిన అవసరం ప్రజలపైనటువంటి అవసరం ఎంతైనా ఉంది. అటు ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పెద్ద ఎత్తున ఓటింగ్స్ లో పాల్గొనాలనేది కూడా ఈసీ ఇప్పటికే కోరడం జరిగింది. విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే ఈసీ కావచ్చు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత మాత్రం అటు ఓటర్లపైనే ఉందని కూడా చెప్పాలి. ఇప్పటి వరకు కూడా మనం ఏదైతే జూబ్లీహిల్స్ ఆవిర్భించిన తర్వాత జరిగినటువంటి 3 ఎన్నికలకు సంబంధించి కూడా చూస్తే మాత్రం ఏ ఒక్క అభ్యర్థికి కూడా 1,00,000 మెజార్టీ దాటనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. కారణం ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువగా నమోదు కావడం అనేది కూడా మనం చెప్పవచ్చు. ఒకసారి దాదాపుగా అభ్యర్థులకు సంబంధించి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 58 మంది అభ్యర్థులు పాల్గొంటా ఉన్నారు. వాటిలో దాదాపుగా 3 ప్రధాన పార్టీల మధ్యనే పోటీ అనేది కనిపిస్తా ఉంది. అటు ఏదైతే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ ఈ 3 పార్టీల మధ్యనే మనకు ప్రధాన పోటీ అనేది కనిపిస్తా ఉంది. మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో అకాల మరణంతో అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రావడం జరిగింది. ఆమె సతీమణి సునీత పోటీ చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు. ఆయన కూడా గతంలో పోటీ చేయడం జరిగింది. మరోసారి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏదైతే ఈ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ పోటీ చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ 3 అభ్యర్థుల మధ్యనే మనకు పెద్ద ఎత్తున పోటీ అనేది కనిపిస్తా ఉంది. కృష్ణ అంటే ప్రలోభాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఈసీ ఇప్పటివరకు స్పందించిందా? అంటే చీరలు పంపిణీ చేసినట్లు, డబ్బులు ఆశ చూపినట్టు కూడా చాలా మంది నేతలు విమర్శిస్తున్న పరిస్థితి. అంటే దీనికి సంబంధించి డబ్బులు పంపిణీ చేసిన వారిపై, చీరలు పంపిణీ చేసిన వారిపై ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే మనం చూస్తా ఉన్నాం గత 24 గంటల్లో అత్యంత కీలకమైనటువంటి సమయం. ఆ సమయంలోనే డబ్బులు పంపిణీకి సంబంధించి కావచ్చు, స్వయం సహాయక మహిళా గ్రూపులు ఏవైతే ఉంటాయో ఆ గ్రూపులకు సంబంధించి కూడా డబ్బులు పంపిణీ అనేది కూడా పెద్ద ఎత్తున జరిగినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక పార్టీ 2,500 నుంచి 3,000 వరకు పంపిణీ చేసిందని కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఇంకొక పార్టీ ఏదైతే డబ్బులతో పాటుగా అటు కుక్కర్లను మహిళలకు పెద్ద ఎత్తున 35,000కు పైగా కూడా కుక్కర్లను పంపిణీ చేసినట్టు కూడా వార్తలు వస్తా ఉన్నాయి. మరొక పార్టీ 2,500 వరకు కూడా అటు ఏదైతే ఓటర్లకు పంపిణీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇవే కాకుండా ఇంకా ఇంటర్నల్ గా దాదాపుగా 1,00,000 మంది ఓటర్ల వరకు కూడా ఒక పార్టీ 2,500 చొప్పున పంచింది అనేది కూడా వార్తలు వినిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. డబ్బుల ప్రభావం మాత్రం కొనసాగినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఈసీకి కూడా దీనికి సంబంధించి ఏదైతే ఫిర్యాదులు కూడా ఏదైతే అందినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా నిన్న ఒక్కసారిగా చూస్తే మాత్రం అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. అటు ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు అటు ఏదైతే ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఫేక్ ఐడి కార్డులతోటి ఓటర్లను ఏదైతే తీసుకొస్తున్నారు అనేది కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా
ఫిర్యాదు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. అవకతవకలకు ప్రలోభాలకు బీఆర్ఎస్ పార్టీ పాల్పడుతుందని కూడా ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. ఇలా చూసుకుంటే పోతే మాత్రం పరస్పర ఫిర్యాదులు మాత్రం గత 24 గంటల్లో అనేక నమోదైనవి. అబ్జర్వర్లు కూడా ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక ఇంట ప్రశ్న తలెత్తినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. క్షేత్రస్థాయిలో మాత్రం ఈరోజు ఏదైతే తెలవాల్సి ఉంది, మనకు ట్రెండ్స్ కూడా 12 దాటిన తర్వాత ట్రెండ్స్ అనేది కూడా కొంత తెలిసే అవకాశం ఉంటుంది. మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. ఈ 7 డివిజన్లలో సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయా? ఖచ్చితంగా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు చూస్తే మాత్రం ప్రధానంగా మనకు బోరబండ కనిపిస్తా ఉంది, రేమత్ నగర్ కనిపిస్తా ఉంది, షేక్పేట్. ఈ 3 డివిజన్లో మాత్రం కొంత అత్యధికంగా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు అనేది మనకు కనిపిస్తా ఉంది. ఒకప్పుడు కూడా ఈ 3 డివిజన్లకు సంబంధించి కూడా చూస్తే మాత్రం గొడవలైనటువంటి సందర్భం కూడా మనకు చాలా అత్యధికంగా కనిపిస్తా ఉన్నాయి. 407 పోలింగ్ స్టేషన్స్ లో 139 లొకేషన్స్ లో 407 ఏదైతే సెంటర్స్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు, అందులో దాదాపుగా సగానికి పైగా అంటే 226 పోలింగ్ స్టేషన్స్ లో మాత్రం సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల పైన అటు పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, దాంతో పాటుగా ఎలక్షన్ కమిషన్ చాలా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం జరిగింది. ఈ ప్రాంతాలలో డ్రోన్స్ ను కూడా ఉపయోగిస్తా ఉన్నారు. నిత్యం మానిటరింగ్ చేయడానికి అటు ఏదైతే వెబ్ కాస్టింగ్ చేస్తా ఉన్నారు, వీడియో రికార్డింగ్ చేస్తా ఉన్నారు, వీడియో సర్వేలెన్స్ టీమ్స్ పనిచేస్తా ఉన్నాయి, అత్యధికంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ పనిచేస్తా ఉన్నాయి. ఈ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా 226 పైన ఏదైతే ఆ సెంటర్స్ లో పారామిలిటరీ బలగాలను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఆ ఏరియాలకు సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు అక్కడ ఓటింగ్ సరళిని పరిశీలించడానికి భద్రతా పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కాబోతా ఉంది. మొత్తం మీద చూడాల్సిన అవసరం ఉంది. ప్రశాంతంగా ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి అనేది కూడా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం ఒకే ఒక్క ఎన్నిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాబట్టి ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ. రైట్, థ్యాంక్ యూ.